నమస్తే, వెల్కమ్ టు బిగ్ టాక్. నేను రవి. మానవ హక్కుల రక్షణకు 1948 డిసెంబర్ 10న ఐక్యరాజ్యసమితి సర్వజన మానవ హక్కుల ప్రకటనను ఆమోదించింది. అప్పటి నుంచి డిసెంబర్ 10న అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం జరుపుకుంటున్నారు. ఈ ఏడాది మానవ హక్కులు మన భవిష్యత్ అనే నినాదంతో నిర్వహిస్తున్నారు. మనిషి మనిషిగా జీవించడానికి కొన్ని హక్కులు కల్పించారు, కానీ అనేక సందర్భాల్లో అవి ఉల్లంఘనకు గురవుతున్నాయి. కాలం చెల్లిన చీకటి చట్టాలు, సెక్షన్ల వలన ప్రజల వాక్ స్వాతంత్ర్యం, భావ ప్రకటన స్వేచ్ఛకు తీవ్ర విఘాతం కలుగుతోంది. హక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి, అందరికీ సమాన హక్కులు కల్పించాలని. రాసుకున్న రాజ్యాంగాన్ని పాలకులు అనుసరించలేదని హక్కుల కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఏ నేరం చేయకుండానే 10 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించి చివరకు అనారోగ్యంతో చనిపోయిన ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా ఉదంతం ఇందుకు ఉదాహరణ. ప్రభుత్వాలు తమ రాజకీయ లక్ష్యాలను చేరుకునేందుకు సామాన్యుల హక్కుల్ని హరిస్తున్నాయనే వాదన వినిపిస్తోంది. ప్రభుత్వాలు పౌర హక్కుల్ని ఎందుకు పట్టించుకోవటం లేదు? ప్రశ్నించే హక్కును ఎందుకు అణిచివేస్తున్నాయి? కుల, మత, లింగ, ప్రాంతీయ వివక్షతో దాష్టికాలకు పాల్పడుతున్న ఘటనలు నిత్యం నమోదవుతూనే ఉన్నాయి. ఇలాంటి వాటి పట్ల ప్రభుత్వాలు ఎందుకు దృష్టి సారించడం లేదు? ఇదే అంశం గురించి ఇవాల్టి బిగ్ టాక్లో చర్చిద్దాం. రైట్. అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా ఈరోజు చర్చా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నా. ముఖ్యంగా అంటే ఎక్కడో చోట ఈ యొక్క మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతూనే ఉంటుంది. ఏదైనా కంపెనీ పెట్టాలని కానీ, లేకపోతే దారిద్ర్య రేఖ దిగువన ఉన్నటువంటి ప్రజలపై కానీ, లేకపోతే వాళ్ళ భూములు లాక్కునేటటువంటి విషయంలో కానీ, లేకపోతే వాళ్ళపై కుల వివక్షను, లేకపోతే జాతి వివక్షను, ఇట్లా రకరకాలైనటువంటి అంశాలు తెరపైకి వస్తాయి. అక్కడ అంటే చాలా రోజుల తర్వాత వచ్చినప్పుడే మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందనేటువంటి అంశాలు తెరపైకి వస్తున్నాయి. అసలు మానవ హక్కుల ఉల్లంఘన ఎందుకు జరుగుతుంది? మానవ హక్కుల జాతీయ కమిషన్ ఏం చేస్తుంది? అలాగే రాష్ట్ర కమిషన్ అవ్వచ్చు, హ్యూమన్ రైట్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా చట్టాలు పొందుపరిచారు. ప్రతి మనిషి కూడా సమాజంలో స్వేచ్ఛావాయువులు పీల్చడానికి ఈ యొక్క హక్కుల్ని కల్పించారు. కానీ ఈ హక్కులు ఉల్లంఘిస్తుంది ఎవరు? ఈ హక్కుల్ని కాలరాసేది ఎవరు? తదితర అంశాల గురించి ఈరోజు అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా ఈరోజు చర్చా కార్యక్రమం స్వతంత్ర టీవీ నిర్వహిస్తుంది. ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొంటున్నారు బివి శేషగిరి గారు, హైకోర్టు అడ్వకేట్, ఆర్టీఐ యాక్టివిస్టు. ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మిగిలినటువంటి ప్రొఫెసరు, అలాగే సోషల్ యాక్టివిస్టులు కూడా పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. ముందుగా బివి శేషగిరి గారు, హైకోర్టు అడ్వకేట్, ఆర్టీఐ యాక్టివిస్ట్. శేషగిరి గారు నమస్తే. ముందుగా మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా మీకు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. రైట్. శేషగిరి గారు, మనం ఇంతకుముందు నేను చెప్పిన అంశాల్లో కొన్ని ఉన్నాయి. కుల వివక్ష అవ్వచ్చు, లేకపోతే రకరకాలైనటువంటి జాతి వివక్ష అవ్వచ్చు. ఇలా జరుగుతున్నప్పుడు మన రాజ్యాంగంలో పొందుపరుచుకున్నాం మానవ హక్కుల గురించి. అంటే ఎక్కడైతే మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతాయో అక్కడ మాత్రం హ్యూమన్ రైట్స్ స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే మనం హక్కుల గురించి కూడా కొన్ని రాజ్యాంగంలో పొందుపరిచాం. ఈ హక్కులు ఎలాంటి సందర్భాల్లో ఉల్లంఘనకు గురైనప్పుడు మానవ హక్కులు స్పందిస్తుంది? జాతీయ మానవ హక్కులు కానీ, లేకపోతే రాష్ట్ర మానవ హక్కుల సంఘం కానీ? ఈరోజు 10th డిసెంబర్ అండి. 1948లో ఏదైతే ప్యారిస్ కన్వెన్షన్ అని చెప్తారో, యుఎన్ కన్వెన్షన్ లో యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అని డిక్లేర్ చేశారు అన్నట్టు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రేస్, రిలీజన్, జెండర్ ఆర్ సెక్స్, ఏ డిస్క్రిమినేషన్ లేకుండా ప్రతి మనిషికి స్వేచ్ఛగా బతికేకి, ఉద్యోగము, ఉపాధి గురించి, అండ్ రైట్ టు ఫుడ్ అండ్ రైట్ టు షెల్టర్ అనేది దట్ ఈస్ యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అండి. ఇది ఎగ్జాక్ట్ గా 75 years నుంచి ఉంది. ఇది మ్యాండేటరీ కాదు, కానీ మోస్ట్ ఆఫ్ ది కంట్రీస్ అయితే ఈ పర్టికులర్ డిక్లరేషన్ కి, యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ కి ఫాలో చేస్తున్నాయి. అలానే ఇండియా బీయింగ్ వాట్ యూ కాల్డ్ డెమోక్రటిక్ రిపబ్లిక్, మనం కూడా ఏంటంటే వీఆర్ ఏ వాట్ యూ కాల్డ్ పార్ట్ ఆఫ్ ది వాట్ యూ కాల్డ్ యుఎన్. కాబట్టి మనం కూడా యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ కి కంప్లీట్ గా యాక్సెప్ట్ చేస్తున్నాము, ఫాలో చేస్తున్నాము. సో మనకు ఇక్కడ అట్ ది నేషన్ మనకు లెవెల్లో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఉందండి. రెగ్యులర్ ఇప్పుడైతే చైర్మన్ లేరు, FAC ఉన్నారు. అలానే స్టేట్ లో కూడా మనకి తెలంగాణ స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఇక్కడ తెలంగాణ స్టేట్ ఉంది. యాజ్ ఆఫ్ నౌ డిసెంబర్ 2022 నుంచి టిల్ డేట్ వరకు మనకు స్టేట్ లో హ్యూమన్ రైట్స్ కమిషన్ ఏదైతే తెలంగాణ స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఉందో దాంట్లో రెగ్యులర్ చైర్మన్ లేరు, జ్యుడిషియల్ మెంబర్స్ లేదు. ఆల్మోస్ట్ ఆల్ అది డిపెండ్ అయిపోయిందండి. ఇప్పుడు ఆల్మోస్ట్ 2 years నుంచి మనకి స్టేట్ లో
తెలంగాణ స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేది లేదన్నట్టు. దీంతో లాట్ ఆఫ్ పీపుల్ అనే వాళ్ళు ఎవరికైతే వైలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అవుతుందో వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేది వితౌట్ ఎనీ ఫీజ్ ఆర్ ఎనీథింగ్ వైలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అయితే స్ట్రైట్ అవే ఎనీ సిటిజన్ కెన్ అప్రోచ్, ఈవెన్ అడ్వకేట్ లేకుండా కూడా స్ట్రైట్ గా వెళ్ళి కంప్లైంట్స్ అనేవి ఫైల్ చేయొచ్చు. ఆ వెసులుబాటు అనేది ఇప్పుడు ప్రస్తుతానికి అయితే లేదు ఇక్కడ తెలంగాణ. రైట్. శేషగిరి గారు, అంటే చాలా సందర్భాల్లో ఇటు పోలీసులు అవ్వచ్చు, లేకపోతే కొన్ని అంటే మహిళల్ని అరెస్ట్ చేసే సమయంలో మహిళా పోలీసులే అరెస్ట్ చేయాలా, లేకపోతే వాళ్ళపై ఏదైనా చర్యలు తీసుకోవాలన్నా సరే మహిళలే తీసుకోవాలనే విధంగా ఉంటుంది. అంటే హై స్థాయిలో కాకపోయినా సరే వాళ్ళని అరెస్ట్ చేసేటప్పుడు కానీ, వాళ్ళ హక్కుల గురించి పోరాడుతున్న సమయంలో కానీ, లేకపోతే ఏవైనా సరే వాళ్ళకి హక్కులకు భంగం కలిగినప్పుడు ప్రజలు, ముఖ్యంగా మహిళలు, స్త్రీలు వాళ్ళు ఉద్యమిస్తూ ఉంటారు. ఆ సమయంలో ఎక్కువగా అంటే మహిళా పోలీసులు అందుబాటులో లేనప్పుడు కానీ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి కొంతమంది పోలీసులు అయితే మాత్రం దాడులు చేస్తున్నటువంటి సందర్భాలు ఉంటాయి. దీనిపై హ్యూమన్ రైట్స్ అంటే ముఖ్యంగా మానవ హక్కుల సంఘం ఏ విధంగా స్పందించిందంట? నార్మల్ గా అండి, ఫ్రమ్ సన్ రైజ్ టు సన్సెట్ అనేది విమెన్ అనే వాళ్ళకి అరెస్ట్ చేయొచ్చు, లేకపోతే పోలీస్ స్టేషన్ కి సమ్మన్ చేయొచ్చు. కానీ మెజారిటీ ఆఫ్ ది నార్మల్ కేసెస్ లో ఈ మధ్యలో మనం చూస్తుంటే పోలీస్ అనే వాళ్ళు ఏంటంటే మహిళా పోలీసు ఆ పర్టికులర్ అక్యూజ్డ్ అయినా గానీ, సస్పెక్ట్ అయినా గానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్వశ్చన్ చేస్తారు. పోలీస్ స్టేషన్ కి సమ్మన్ చేసే అనే పవర్ నార్మల్ అఫెన్సెస్ కి పోలీస్ కూడా చేయరండి మోస్ట్ ఆఫ్ ది టైమ్స్. అండ్ ఈవెన్ టు అరెస్ట్ ఆల్సో ఉమెన్ గానీ డిటైన్ చేయాలన్నా కూడా విమెన్ పోలీస్ అనేది కంపల్సరీ. దీనికి దాటి ఏదైనా చేస్తే ఎనీథింగ్ ఎక్సెసివ్ చేసినట్టు యూజ్ ఆఫ్ పవర్ కానీ, ఆర్బిటరీ యూజ్ ఆఫ్ పవర్ కానీ, స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కానీ, కోర్ట్స్ కానీ దే కమ్ ఇన్ టు ప్లే. రైట్. శేషగిరి గారు, అంటే ఏదైనా సరే చట్టాలు అవ్వచ్చు, లేకపోతే ఏవైనా సరే రాజ్యాంగంలో పొందుతున్నటువంటి అంశాలన్నీ కూడా ప్రభుత్వాలే వాటిని చట్టాలు కల్పిస్తూ ఉంటాయి. ఈ యొక్క హ్యూమన్ రైట్స్ కూడా ప్రభుత్వమే వాళ్ళకి చట్టబద్ధ కల్పిస్తూ ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆ యొక్క ప్రజా వ్యతిరేక విధానాలని ఎండగట్టడం కోసం చాలామంది ప్రజలు వాళ్ళ యొక్క హక్కుల్ని కాపాడుకోవటం కోసం చేస్తూ ఉంటారు. ఆ సమయంలో వాళ్ళపై రకరకాలైనటువంటి కేసులు బనాయిస్తూ ఉంటారు. మరి అట్లాంటి తరుణంలో ఈ యొక్క మానవ హక్కుల సంఘం ఏ విధంగా స్పందిస్తుంటుంది? మానవ హక్కుల వాళ్ళకి ఏ విధంగా రక్షణ కల్పించే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు? నార్మల్ గా చూస్తే మనకి స్టేట్ ఎక్సెస్ అనేది కొంచెం ఉంటుందండి. యాక్టివిస్టులు గానీ, లేకపోతే ప్రొటెస్టర్స్ గానీ ఇలాంటి వాళ్ళపైన స్టేట్ అనేది వాళ్ళ ఎగ్జిక్యూటివ్ మెషినరీతో కర్బ్ చేయాల వాళ్ళ ఫండమెంటల్ రైట్స్ అనేది ట్రై చేస్తుంటుంది. ఇది అనేక సార్లు మనం చూసాము. ఇప్పుడు సమ్ ప్లేసెస్ లో ఏం చేస్తారంటే ఇంటర్నెట్ కనెక్షన్ తీసేయడం, లేకపోతే డిటెన్షన్ చేయడం, ఇలాంటివి మనము చూస్తూ ఉంటాం. ఇది వైలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ బేసికల్లీ. ఏమనంటే దీనికి డిటెన్షన్ అనేది ప్రివెంటివ్ డిటెన్షన్ అని ఇలాంటి ఎక్సెసెస్ అనేవి చూస్తూ ఉంటాం మనము రెగ్యులర్ గా. అండ్ క్రైమ్ వైలెన్స్ ఏంటంటే టార్గెటెడ్ మెంబర్స్, ఇది కూడా ఇది ఎక్సెస్ అయిపోయిందండి. గత 10 సంవత్సరాల్లో చూస్తే మీరు ఏదైతే బుల్డోజర్ జస్టిస్ అంటారు, ఒక పర్టికులర్ టార్గెటెడ్ కమ్యూనిటీకి ఏం చేయడం అంటే ఏదైనా సీరియస్ అఫెన్స్ లో ఇన్వాల్వ్ అయితే వాళ్ళ ఇల్లులు అనేవి బుల్డోజర్ తో ధ్వంసం చేశారు. ఇట్ ఈస్ ఎ గ్రాస్ వైలేషన్ ఆఫ్ వాట్ యూ కాల్డ్ ఫండమెంటల్ రైట్స్, ఎస్పెషల్లీ ఆర్టికల్ 19 and 21. మనం ఉత్తరప్రదేశ్, వేరే నార్థన్ స్టేట్స్ లో మనం చూసాము. చాలా మంది దీనికి హర్షిస్తారు. ఒక క్రిమినల్ ఉంటే వాళ్ళ ఇల్లు ధ్వంసం చేయడం బుల్డోజర్ తో కానివ్వండి, ఇలాంటి కోయర్సివ్ యాక్షన్స్, ఆర్బిటరీ యూజ్ ఆఫ్ పవర్స్ అనేది. దీనికి మన సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా జస్టిస్ గవాయ్ అండ్ జస్టిస్ విశ్వనాథ్ గారు దీని మీద చాలా సీరియస్ గా తీసుకున్నారు అన్నట్టు. ఏదైతే బుల్డోజర్ డెమాలిషన్స్ ఉంటాయో ఇది రూత్లెస్ అఫేర్స్ అండి స్టేట్, ఎక్సెసివ్ అండ్ ఆర్బిటరీ యూజ్ ఆఫ్ పవర్. నార్మల్ గా ఒక ఏదైనా డెమాలిషన్ చేయాలన్నా ఒక ఇల్లీగాలిటీ ఉన్నా కూడా దానికి ప్రాపర్ నోటీస్ ఇచ్చి సర్టన్ గైడ్ లైన్స్ ఫాలో చేసి డెమాలిష్ చేయాలి. కానీ ఇది టార్గెటెడ్ గా ఒక పర్టికులర్ వాట్ యు కాల్ సెక్షన్ ఆఫ్ సొసైటీ పైన ఇది ఎక్సెసివ్ యూజ్ అవుతుంది సర్టన్ ప్లేసెస్ అనేది కూడా ఇది సుప్రీం కోర్ట్ ఒక అబ్జర్వేషన్. ఇది రీసెంట్ గా November 2023 లో ఈ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా జడ్జ్మెంట్ వచ్చింది. ప్లస్ ఫర్దర్ గా గైడ్ లైన్స్ వచ్చినాయి. ఎనీ డెమాలిషన్స్ విచ్ హ్యావ్ టు బి డన్, ఇట్ హ్యాస్ టు బి డన్ యాజ్ పర్ వాట్ యు కాల్ లా. అంటే డ్యూ నోటీస్ ఇచ్చి సర్వ్ చేసి, ఇల్లీగాలిటీ ఉంటే అదర్ పర్సన్ కి పిటిషన్ చేసుకునే అవకాశం ఇచ్చే చేయాలని.
రైట్. శేషగిరి గారు, మీరు చెప్పారు న్యాయపరంగా హైకోర్టు సుప్రీంకోర్టు పొందుపరిచినటువంటి అంశాలు గైడ్లైన్స్ అన్నీ చెప్తున్నారు. కానీ ప్రభుత్వాలు కొన్ని సందర్భాల్లో పోలీసులు అవ్వచ్చు, లేకపోతే ఎవరైనా సరే కొంత ఏవైనా సరే వాళ్ళ హక్కుల గురించి అవ్వచ్చు, లేకపోతే సమాజంలో ఈ విధంగా జరుగుతుంది అని ప్రశ్నించిన వాళ్ళని ఒక్కోసారి వాళ్ళు అంటే సామాజిక మాధ్యమాలు అవ్వచ్చు, లేకపోతే సోషల్ మీడియాలో అవ్వచ్చు, ఏదైనా సరే వాళ్ళు ప్రశ్నించేటటువంటి గొంతుకుపై కేసులు బనాయించి వాళ్ళని రకాల చిత్రహింసలకు గురి చేస్తుంది. ఇలాంటప్పుడు మానవ హక్కుల సంఘాలు స్పందిస్తాయి అంటారా? డెఫినెట్ గా అండి, మానవ హక్కు సంఘాలు అనేవి వచ్చి దే కమ్ ఇన్ టు ప్లే. ఇది ఎక్సెస్ ఆఫ్ ది స్టేట్. దీంట్లో ఏంటంటే నార్మల్ గా చూస్తే మనం ఏదైతే ఉంటుందో పొలిటికల్ వెండేటా, ప్రభుత్వాలు మారినప్పుడు కానివ్వండి, లేకపోతే ఈ కక్ష చర్యలు తీసుకుంటారు. సర్టన్ కమెంట్స్ సోషల్ మీడియా పైన చెప్పారని మల్టిపుల్ కేసెస్ బనాయించడము, ఇబ్బంది పెట్టడము, ఒక జైలు నుంచి వేరే జైలు తీసుకెళ్లడము, ఇలాంటి పనులు చేస్తారు. ఇవన్నీ పొలిటికల్ వెండేటా. ఇది అపార్ట్ ఫ్రమ్ దిస్ ఆల్సో ఈ స్టేట్ అనేది ఎప్పుడు ఏం చూస్తుంటుందంటే ఇట్ ట్రైస్ టు కర్బ్ వాట్ యూ కాల్డ్ యాక్టివిస్టులు గానీ ప్రొటెస్టర్స్ గానీ అగైన్స్ ది స్టేట్ ఏదైనా స్టాండ్ తీసుకుంటే, ఈవెన్ స్టాండ్ జస్ట్ అండ్ కరెక్ట్ ఉన్నా కూడా స్టేట్ అనేది ఏంటంటే ఇది కరప్ట్ చేయాలంటుంది త్రూ ది యూజ్ ఆఫ్ పోలీస్ అండ్ అదర్ ఎగ్జిక్యూటివ్ మెషినరీలో అవుతుందండి. ఇది ఆర్బిటరీ అండ్ ఎక్సెసివ్ యూజ్ ఆఫ్ పవర్ అనేది మనం ఛాన్సాలు చూస్తుంటాం. కోర్టులు అనేవి లేకపోతే మానవ హక్కు సంఘాలు కానీ వీళ్ళు దే కమ్ టు ప్లే. ఇలాంటి దీంట్లో వచ్చి ఇంటర్వెన్షన్ తో ఒక రిలీఫ్ అనేది ఆ పర్టికులర్ పర్సన్ కి ఇస్తుంటారు అన్నట్టు. ఆర్గనైజేషన్స్ కానీ లేకపోతే ఆ పర్టికులర్ ఇండివిజువల్స్ కానీ ఇస్తుంటారు. కానీ శేషగిరి గారు చాలాసార్లు చూశారు, మీకు తెలిసే ఉంటుంది, ఎక్కడైనా సరే ఒక ప్రాజెక్టు కానీ లేకపోతే ఒక కంపెనీ కానీ లేకపోతే ఏదైనా సాగునీటి ప్రాజెక్టు నిర్మించేటప్పుడు చాలామంది భూములు కోల్పోతూ ఉంటారు. వాళ్ళ ఎవరైనా సరే మా భూమి కోల్పోతున్నాం కాబట్టి వాళ్ళ నిరసన తెలపడం సహజం. కానీ అట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళపై పోలీసులు కేసులు బనాయించి వాళ్ళని విచక్షణారహితంగా కొట్టడం కానీ రకరకాలుగా హింసిస్తారు. కానీ ప్రశ్నించే వాళ్ళకి ఈ విధంగా కొంతమందికి కోర్టులు అవ్వచ్చు, లేకపోతే పోలీస్ స్టేషన్లు అవ్వచ్చు, ఈ విధమైనటువంటి వాళ్ళని ఇబ్బంది పెట్టడం అవ్వచ్చు, ఏదైనా సరే ఇట్లాంటి పరిస్థితుల్లో మానవ హక్కులో సంఘం ఏ విధంగా వాళ్ళకి ఆసరాగా ఉండే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు? ఇది మనం చాలాసార్లు చూస్తుంటామండి. ఎస్పెషల్లీ సర్టన్ ఇండస్ట్రియల్ ఎస్ఈజెడ్లు కానివ్వండి, లేకపోతే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానివ్వండి, రిజర్వాయర్స్ కానివ్వండి, ఇలాంటివి చేసేటప్పుడు గవర్నమెంట్ అనేది ల్యాండ్ అక్విజిషన్ అనేది చేస్తుంది. ఈ ల్యాండ్ అక్విజిషన్ చేసినప్పుడు ఏం చేస్తుందంటే నార్మల్ గా ఏంటంటే వీళ్ళు ఒక ప్రజా దర్బార్ కండక్ట్ చేయాలి కలెక్టర్. అక్కడ అభిప్రాయాలు తీసుకోవాలి. కామన్ మ్యాన్ ది డిఫికల్టీస్ ఏమున్నాయో ప్లస్ వాళ్ళకున్న అనుమానాలు ఏమున్నాయో వాటికన్నీ కరెక్ట్ గా ఆన్సర్ చేసి రిడ్రెస్ చేయాలి. కానీ ఇలాంటిది ప్రాపర్ గా చెయ్యరు. ఒక్కొక్కసారి పొలిటికల్ మోటివేషన్స్ కూడా ఉంటాయి దీని వెనుక, సహజమే. ఎందుకంటే వీఆర్ ఇన్ డెమోక్రసీ, పొలిటికల్ మోటివ్స్ అనేవి కూడా ఉంటాయి. ఒక పొలిటికల్ పార్టీ ఒపీనియన్ ఒక రకంగా ఉంటుంది, ఇంకోటి వేరే రకంగా ఉంటుంది. ఇండివిజువల్స్, సొసైటీస్ కానీ ఇలాంటి ప్లేసెస్ లో పాలిటిక్స్ అనేవి కూడా వస్తాయి. కానీ దీనికి ప్రాపర్ గా ఏదైతే గవర్నమెంట్ ఇన్ పవర్ ఉందో ప్రాపర్ గా ఏంటంటే వాళ్ళ డిస్క్రిప్షన్ ఎక్సర్సైజ్ చేయాలి. ఇలాంటి ప్రొటెస్ట్ ఇట్ ఇస్ కామన్ ఇన్ డెమోక్రసీ. ఎందుకంటే డెమోక్రసీ అంటే ఫర్ ది పీపుల్, బై ది పీపుల్, ఆఫ్ ది పీపుల్. ఇఫ్ పీపుల్ ఆర్ నాట్ యాక్సెప్టింగ్ ఒక పర్టికులర్ పబ్లిక్ పాలసీ కానీ ఏదైనా కానివ్వండి, అలాంటి టైంలో ఏం చేస్తారు, ప్రజా దర్బార్ కండక్ట్ చేస్తారు. ప్రజా దర్బార్ కండక్ట్ చేసినప్పుడు ఎవరు వాళ్ళు స్వేచ్ఛగా వాళ్ళ ఒపీనియన్స్ అనేవి చెప్పొచ్చు, ప్లస్ వాళ్ళ ఆబ్జెక్షన్స్ ఉంటే రేజ్ చేయొచ్చు. దీనికి కొంచెం వితౌట్ మచ్ ఎక్సెసివ్ యూజ్ ఆఫ్ ఫోర్స్ ఈ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో పవర్ లో ఉంటుందో ఇది కన్సిడర్ చేయాలనేది ఒక జనరల్ వాట్ యు కాల్ హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ గా వి ఎక్స్పెక్ట్. ఎక్సెసివ్ యూజ్ ఆఫ్ పవర్, ఆర్బిటరీగా ఉండి అరెస్టులు కానివ్వండి, డిటెన్షన్ కానివ్వండి, లేకపోతే దొంగ కేసులు బనాయించడం ఇలా ఉంటుంటే డెఫినెట్లీ హ్యూమన్ రైట్స్ అసోసియేషన్స్ కానివ్వండి, సివిల్ సొసైటీ అనేది కానీ వాళ్ళు దే కమ్ ఇన్ టు ప్లే అండ్ రెస్క్యూ ఆఫ్ దోస్ వాట్ యు కాల్డ్ ఇన్నోసెంట్ విక్టిమ్స్. రైట్. శేషగిరి గారు, మీరు చెప్పినట్లు అక్కడ వాళ్ళు అక్కడ అంటే ఒక భూములు కోల్పోయిన వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే అక్కడ ఏదైనా అన్యాయం జరిగినప్పుడు ఒక సమాజం అవ్వచ్చు, లేకపోతే అక్కడ కొంతమంది కొన్ని సమూహం అయితే మాత్రం ఆశ్రయిస్తుంది, కోర్టుగా ఆశ్రయించవచ్చు, లేకపోతే హ్యూమన్ రైట్ని ఆశ్రయించవచ్చు, రకరకాలుగా జరిగిపోతుంది. కానీ సింగిల్గా ఒక వ్యక్తికి గనక ఏదైనా అన్యాయం జరిగినప్పుడు, ఉదాహరణకు మాజీ ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా ఉదంతమే ఇందుకు ఉదాహరణ. ఆయన ఒక అంటే
వేరే వాళ్ళకి కొమ్ము కాస్తున్నారు, నక్సల్స్ కొమ్ము కాస్తున్నారు అనేటువంటి ఒక అభియోగం మోపి 10 సంవత్సరాలు జైలు జీవితం గడిపిన తర్వాత నిర్దోషి అని కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత కొన్ని రోజులకే ఆయన చనిపోవడం జరిగింది. ఎట్లాంటి కేసులు ఉన్నప్పుడు ఏ విధంగా మానవ హక్కులు స్పందిస్తుంది అనుకోవచ్చు? దీంట్లో కొన్ని చట్టాలు ఉన్నాయండి, యూఏపీఏ అని కొన్ని డ్రాకోనియన్ లాస్ ఉన్నాయి. ఎక్కడైతే ఇలాంటి చట్టాలు ఎస్పెషల్లీ నేషనల్ సెక్యూరిటీకి చెందిన లాస్ అనేసి ఇలాంటి కేసెస్ లో పొలిటికల్ వెండేటర్ తో కూడా కొన్నిసార్లు ఇలాంటి కేసెస్ పెడతారు. దీంట్లో బెయిల్ దొరకడం చాలా కష్టం. అండ్ కేసు అనేది ఏంటంటే నార్మల్ గా ఎనీ క్రైమ్ ఏదైతే చేస్తారో విత్ ఇన్ 90 days ఆ కేసు అనేది ఏంటని చేయాలంటే ఛార్జ్ చేయాలి. సపోజ్ ఛార్జ్ చేయలేకపోతే బై డిఫాల్ట్ గా రెగ్యులర్ గా ఎనీ క్రిమినల్ కేసులో లెట్ ఇట్ బి ఏ సీరియస్ కేసు ఆల్సో డిఫాల్ట్ బెయిల్ అనేది 90 days లో ఛార్జ్ షీట్ వేయకపోతే దొరుకుతుంది. కానీ ఈ యూఏపీఏలో ఏవైతే కేసెస్ చేస్తున్నారో దానికి సంవత్సరాల తరబడి వితౌట్ ఎనీ ఛార్జ్ షీట్ వీళ్ళకి అండర్ ట్రయల్స్ వీళ్ళు బేసికలీ దే హావ్ బీన్ చార్జ్డ్ విత్ సర్టన్ అఫెన్స్. వీళ్ళు సంవత్సరాల కొద్ది ఇలా పొలిటికల్ వెండాటాతో జైళ్ళలో పెడుతున్నారు. ఇది చాలా దౌర్భాగ్యమైన స్థితి. దీనికి ఖండించాలి సివిల్ సొసైటీ యాజ్ వెల్ యాజ్ సివిల్ సొసైటీ కూడా వర్క్ చేస్తుంది. స్టాన్ స్వామి గానీ ఇలాంటి చాలా మంది ఉన్నారు, జైల్స్ లోనే మగ్గిపోయి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. మీరు స్టాటిస్టిక్స్ చూస్తే యాజ్ పర్ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో చూస్తే టోటల్ గా 5,73,220 ప్రిజనర్స్ ఉన్నారండి. దీంట్లో ఆల్మోస్ట్ 75% అండర్ ట్రయల్ ప్రిజనర్స్ ఉన్నారు. అంటే వీళ్ళకి దే హ్యావ్ బీన్ అక్యూజ్డ్ ఆఫ్ ఎ క్రైమ్, కానీ వీళ్ళకి ఇంకా ఏంటంటే వాళ్ళ దోషి అని చేయలేదన్నట్టు. దే హావ్ నాట్ బీన్ కన్విక్టెడ్. అండర్ ట్రయల్ స్టేజెస్ లోనే మీరు ఈ రోజు చూస్తే 75% ఆఫ్ ది ప్రిజనర్స్ ఉన్నారండి. ఆల్మోస్ట్ 4,34,000 ప్రిజనర్స్ ఎవరైతే ఉన్నారో యాజ్ పర్ 2023 నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో స్టాటిస్టిక్స్ ప్రకారం దే ఆర్ ఇన్ జైల్స్. అంటే వీళ్ళు రేపు ఇన్నోసెంట్ అని డిక్లేర్ చేస్తే ఇన్ని సంవత్సరాలు జైల్లో ఉన్నది ఏమైతుందండి? హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ వాట్ యు కాల్డ్ వాళ్ళ లిబర్టీ కర్టేల్ చేయడము. సో ఇది ఆర్బిటరీ యూజ్ ఆఫ్ పవర్ అండి. ఇది చాలా సీరియస్ నోట్. మీరు చూస్తే ఇప్పుడు జైల్స్ కూడా చూస్తే జైల్స్ కున్న కెపాసిటీ ఏదైతే ఉందో దానికంటే ఎక్కువ ఉన్నారండి. ఆల్మోస్ట్ 131% జైల్స్ లో పీపుల్ ఆర్ దేర్, లైక్ ప్రిజనర్స్ ఆర్ దేర్. అండ్ దాంట్లో 75% దే ఆర్ అండర్ ట్రయల్స్. వాళ్ళది బిఫోర్ వాట్ యు కాల్ ది యాక్చువల్ పనిష్మెంట్ ఆర్ కన్విక్షన్ వాళ్ళు జైల్లో ఉంటున్నారు. దిస్ ఈస్ ఎ వెరీ సారీ స్టేట్ ఆఫ్ అఫేర్స్. గ్రాస్ వయలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అని చెప్పచ్చు. సిస్టమ్స్ అనేది ఇంప్రూవ్ చేయాలి. ఎస్పెషల్లీ కోర్ట్ కానీ కోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా బాగా విపరీతంగా పెంచాలి. ఉన్న కేసెస్ లో మనకి ఇప్పుడు దేశంలో చూస్తే ఆల్మోస్ట్ 5 crore పెండింగ్ కేసెస్ ఉన్నాయి. ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో ఈ కేసెస్ సాల్వ్ చేయాలంటే ఒకసారి జస్టిస్ మార్కండే కర్జు గారు చెప్పారన్నాడు 179 years పడుతుందండి ఎగ్జిస్టింగ్ కేసెస్ కి సాల్వ్ చేయాలి. అండ్ 70% ఆఫ్ ది కేసెస్ ఆర్ క్రిమినల్ కేసెస్. సో జ్యుడిషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది కూడా మనం విపరీతంగా పెంచాలి. సిస్టమ్స్ ఇన్ ప్లేస్ రావాలి. జ్యుడిషియల్ స్టాఫ్ కానివ్వండి, అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్ కానివ్వండి, లేకపోతే కోర్ట్స్ కానీ దే హ్యావ్ టు బి ఇంక్రీజ్డ్ ఆల్మోస్ట్ ఆల్ డబుల్ ది కెపాసిటీ. రైట్ శేషగిరి గారు, అంటే ఇది కొంచెం తెలిసి రాజ్యాంగంపై అవగాహన అవ్వచ్చు, లేకపోతే ఏదైనా కొంతమందికి కోర్టు అనేది న్యాయం అనేది కొంచెం తెలిసి, లేకపోతే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికి కూడా కొంతమంది అప్రోచ్ అవ్వటం జరుగుతుంది. అసలు ఈ కోర్టు అనేది తెలియకుండా అసలు ఎవరిని అప్రోచ్ అవ్వాలో కూడా తెలియని వాళ్ళు చాలామంది కూడా జైల్లో మగ్గుతున్నారు. వాళ్ళ పరిస్థితి ఎట్లా? వాళ్ళపై మానవ హక్కుల సంఘం ఏ విధంగా వాళ్ళకి రక్షణ కల్పించే అవకాశాలు ఉన్నాయి? దాదాపు 75-76 సంవత్సరాల తర్వాత ఇంకా మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతూనే ఉన్నాయంటే మనం ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇప్పుడు ఎవరైతే నార్మల్ గా పీపుల్ హు ఆర్ అక్యూజ్డ్, సపోజ్ బిలో పావర్టీ లైన్ ఉన్నారండి, లేకపోతే షెడ్యూల్ కాస్ట్ కానీ షెడ్యూల్ ట్రైబ్స్ ఉన్నారు కానీ, లేకపోతే ఇండస్ట్రియల్ వర్కర్స్ ఉన్నారు, ఇలాంటి అందరికి డబ్బులు లేకపోయినా కూడా నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అని ఉందండి. అట్ ది సేమ్ టైం స్టేట్ లో స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అని ఉంది. ప్రతి డిస్ట్రిక్ట్ కోర్టులో కూడా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ అని ఉంది. ఇక్కడ ఫ్రీ లీగల్ ఎయిడ్ దొరుకుతుందండి. ఇప్పుడు ఒక మనిషి దగ్గర స్తోమత లేదు, ఒక అడ్వకేట్ పెట్టి ఫైట్ చేయాలంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఈ లీగల్ సర్వీసెస్ అథారిటీ అనేది ఒక అడ్వకేట్ పెట్టి వారి కేసు ఫైట్ చేస్తుందండి. ఈ పర్టికులర్ దీని గురించి అవేర్నెస్ కూడా అవసరం.
సిటిజన్స్ లో ఈ అవేర్నెస్ అనేది తీసుకురావాలి. ప్లస్ లీగల్ సర్వీసెస్ అథారిటీ కూడా ప్రతి డిస్ట్రిక్ట్ కోర్టులో కూడా అవైలబిలిటీ ఉందండి. ఎవరైతే అఫోర్డ్ చేయలేరో ఒక అడ్వకేట్ కి గవర్నమెంట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఒక అడ్వకేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇచ్చి వాళ్ళ కేసు డిపెండ్ చేసి ఒక అవకాశం ఇస్తారు. రైట్. ఇక మనకు సోషల్ యాక్టివిటీస్ట్ సజయ్ గారు ఉన్నారు. సజయ్ గారు, మేడం నమస్తే. 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 అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం ఈరోజు. ఈ సందర్భంగా మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతున్నాయనే అంశాలపై అంటే అక్కడక్కడ జరుగుతున్నాయి. ఏదైనా సరే ఒక సమూహాలపై జరిగినప్పుడు అవ్వచ్చు, లేకపోతే యుద్ధాలు జరుగుతూ ఉంటాయి, లేకపోతే ఏదైనా వాళ్ళ భూములు కోల్పోతుంటారు, వాళ్ళ హక్కులు కాలు రాస్తున్నప్పుడు జనాలు ప్రజలు, ముఖ్యంగా సామాన్య ప్రజలు, ఏదో హై స్థాయిలో వాళ్ళు కాదు, హై స్థాయిలో వాళ్ళకి ఒక న్యాయం, లేకపోతే సామాన్య ప్రజలకు ఒక న్యాయం అనేది అది వేరే సబ్జెక్టు. కానీ ఇట్లాంటి జరుగుతున్నప్పుడు, హక్కుల ఉల్లంఘన జరుగుతున్నప్పుడు మానవ హక్కులు సంఘం ఏ విధంగా వాళ్ళకి రక్షణగా ఉండే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చు? మానవ హక్కుల సంఘాలు సమస్యల్ని బయటకు తీసుకొచ్చేటటువంటివండి. అంటే మానవ హక్కుల సంఘాల్లో కూడా 2-3 రకాలు ఉంటాయి. ఒకటి స్వతంత్రంగా పనిచేసేటటువంటి మానవ పౌర హక్కుల సంఘాలు, అట్లానే ప్రభుత్వాలు నిర్ణయించేటటువంటి, ఇప్పుడు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అది ప్రభుత్వము ఏర్పాటు చేసినటువంటి సంస్థ. అట్లానే స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అని ఉంది. వీటి బాధ్యత సువోమోటోగా, అంటే ఇట్లాంటి ఉల్లంఘనలు తమ దృష్టికి వచ్చినప్పుడు తమ బాధ్యతగా వాటిని సువోమోటోగా తీసుకుని వాటిని రేస్ చేసి, లేకపోతే ఆ అంశాల మీద పరిశీలన చేసేటటువంటి అధికారం వాళ్ళకు ఉన్నది. అట్లానే అంతర్జాతీయ స్థాయిలో కూడా ఆ రకమైనటువంటి, అంటే UN అంగీకారంతో UN పెట్టినటువంటి సంఘాలు ఉంటాయి. అయితే ఇండిపెండెంట్ గా కొన్ని సంఘాలు పనిచేస్తూ ఉంటాయి. అట్లానే వాలంటరీ ఆర్గనైజేషన్ గా కొంతమంది పనిచేస్తూ ఉంటారు. అయితే ఈ సంఘాలు అనేటటువంటివి విషయాన్ని రేస్ చేయటానికి ఉంటాయి, దాని మీద పోరాడటానికి ఉంటాయి. అయితే బేసిక్ గా మానవ హక్కులని నిర్వర్తించాల్సింది, వాటి ఉద్దేశాలని లేకపోతే వాటిని కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వాల మీదే ఉంటుంది. ఎందుకు అనంటే UN 1948లో మానవ హక్కుల దినాన్ని డిసెంబర్ 10గా చేసినప్పుడు హ్యూమన్ రైట్స్ అనేటటువంటివి ప్రతి ఒక్కరికి ఉంటాయి, ఆయా దేశాల్లో ఉండేటటువంటి సభ్యులందరికీ ఉంటాయి. రకరకాల అంశాల మీద మాట్లాడాలి, అంటే దానికి కులము, మతము, రేస్ వీటన్నిటికీ అతీతంగా పనిచేయాలి. వీటిని బాధ్యత పడాల్సినటువంటిది ప్రభుత్వాలు అని చాలా స్పష్టంగా డిక్లరేషన్ ఉంది. డిసెంబర్ 10 హ్యూమన్ రైట్స్ డిక్లరేషన్ అనేటటువంటిది ఉన్నది. అయితే సమస్య ఎక్కడ వస్తుంది అని అంటే, ప్రభుత్వాలు సంతకాలు పెట్టినప్పటికీ కూడా అంతర్జాతీయ ఒడంబడికల మీద తమ ప్రజల మీదే జరుగుతున్నటువంటి ఉల్లంఘనలని కొన్నిసార్లు సమూహాలు చేస్తాయి, ప్రజలు చేస్తారు, కానీ ప్రభుత్వమే అతిపెద్ద ఉల్లంఘనగా మారుతుంది మానవ హక్కుల్ని పరిరక్షించడంలో. అది ఖైదీల విషయంలో కావచ్చు, మనము సాయిబాబా విషయంలో మీరు విజువల్ చూపిస్తున్నారు, సాయిబాబా గారి విషయంలో కావచ్చు, ఇతర ఖైదీలు కావచ్చు, మొత్తము అంటే ఎంత తీవ్రమైనటువంటి ఉల్లంఘనలు చేస్తారు అనేటటువంటిది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఒక ఉదాహరణ ఏమొస్తుంది అని అంటే, చాలా మందికి ఈ హక్కులు అనేటటువంటి దాని మీద అవగాహన ఉండదు. ఎట్లా అంటే ప్రభుత్వాలని సమూహాలని ఒకే ఘాటన కట్టేస్తూ ఉంటారు. ప్రభుత్వ వ్యవస్థలే హక్కుల ఉల్లంఘన చేసినప్పుడు వాటిని ఎలా చూడాలి అనేటటువంటి దాని మీద అవగాహన ఉండదు. అంటే ఆ హక్కుల ఉల్లంఘన అనేటటువంటి దానిని ప్రభుత్వాలు అర్థం చేసుకోనంత కాలం, అంటే ఎక్కడ తమ రోల్ ఉంటుంది వాటిని కాపాడటంలో, వాటి మీద ఉల్లంఘించటంలో వాళ్ళు తీసుకుంటున్నటువంటి స్టెప్స్ ఏంటి అనేటటువంటిది, ఇది చాలా సీరియస్ అంశం అని. ఎందుకనంటే ప్రజలు తమ హక్కుల కోసం గొంతెత్తుతారు, తమకు రావాల్సినటువంటి అవకాశాల కోసము, హక్కుల కోసం పోరాడతారు, డిమాండ్ చేస్తారు, వాళ్ళ రకరకాల పద్ధతుల్లో చేస్తారు. అది శాంతియుతంగా జరిగినంత కాలము
నిజానికి ప్రభుత్వాల వైపు నుంచి నిర్బంధం ఉండాల్సినటువంటి అవసరం లేదు. రైట్ అట్లా అని చెప్పి ఒక్కొక్కసారి ఆవేశంతో వెళ్ళేటటువంటి వాటి మీద కూడా వెళ్ళినా వెళ్ళకపోయినా ప్రభుత్వాలు చాలా తీవ్రమైనటువంటి నిర్బంధం ప్రయోగించటం అనేటటువంటిది మనం ఈ మధ్య తరచూ చూస్తూ ఉన్నాం. రైట్ చూడటమే కాకుండా వాటిని అంటే ఆ హక్కుల డిస్కోర్స్ ని పూర్తిగా తమకు అనుకూలంగా మార్చుకుంటున్నటువంటి సందర్భాలు కూడా అవును చాలా వర్గాలు చేస్తూ ఉన్నాయి. రైట్ అంటే మనము మన ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు, ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు, చాలా విషయం అంటే ముఖ్యంగా భూమికి సంబంధించినటువంటి దాంట్లో చాలా ఉల్లంఘనలు జరుగుతున్నాయి ప్రభుత్వాల. అట్లానే హక్కులు అని అంటే పోలీస్ నిర్బంధము వాటి నుంచే కాకుండా అంటే పిల్లలకి ఒక పౌష్టికాహారం లభించడం ఒక హక్కు. వాళ్ళు ఒక ప్రశాంతమైనటువంటి జీవితంలో చదువుకోవడం అనేటటువంటిది హక్కు. వాళ్ళకి స్కూల్స్ ఉండటం అనేటటువంటిది హక్కు. వాళ్ళు ఆరోగ్యంగా పెరగటం అనేటటువంటిది హక్కు. ఇవన్నీ అంటే వాళ్ళకి లైవ్లీహుడ్ ఉండడం అనేటటువంటిది కూడా ఒక హక్కు. వీటన్నిటిని ఆ దృక్పథంలో నుంచి చూసినప్పుడు మనకి చాలా రకాలైనటువంటి ఉల్లంఘనలు అనేవి ప్రభుత్వం వైపు నుంచే చాలా జరుగుతూ ఉన్నట్టు మనకు చాలా స్పష్టంగా పాలక ప్రభుత్వం వైపే జరుగుతూ ఉంటాయి. కానీ ప్రజలతో ఎన్నుకోబడ్డటువంటి ప్రభుత్వాలే వాళ్ళ ఏవైతే హామీలు ఇచ్చారో వాటిని నెరవేర్చడం కోసం జరుగుతున్నటువంటి ఉందామా, లేకపోతే ఏదైనా సరే అక్కడ జరుగుతున్న వ్యతిరేకత ఏదైతే ఉందో నిజంగా ప్రజలకే వాళ్ళ హక్కులను కాలు రాసే విధంగా తయారవుతున్నాయి. రైట్, మనకు లక్ష్మణ్ గడ్డం గారు, ప్రొఫెసర్ లక్ష్మణ్ గడ్డం గారు, పౌర హక్కుల సంఘం ప్రెసిడెంట్ మనకు ఫోన్ లైన్లో ఉన్నారు. లక్ష్మణ్ గారు నమస్కారం. నమస్కారం. ఈరోజు అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా ఈరోజు హక్కుల ఉల్లంఘన జరుగుతున్నాయి అనేది నిజమేననుకోవాలా, లేకపోతే ఎట్లా ఈ హక్కుల ఉల్లంఘనకు పాల్పడకుండా ఉండాలంటే ఎలాంటి సూచనలు చేస్తారు? ఇవాళ అంతర్జాతీయ మానవ హక్కుల దినం ఇన్సిడెంటల్ గా ఈ మానవ హక్కుల దినాన్ని ఐక్యరాజ్య సమితి నిర్దేశించిన ఒక వైనము, దీనికి ఒక నేపథ్యం ఉంటుంది. ప్రభుత్వాలు వాళ్ళ పరిపాలనలో వాళ్ళ అధికార చలామణిలో ఎక్కడో ఒక చోట తప్పకుండా వాళ్ళ ప్రణాళిక నుంచి ఆచరణ నుంచి వైదొలుగుతాయి, అనుకున్న ప్రకారంగా నడుచుకోవటానికి అవకాశం లేదు. రాజ్యం అంటేనే హింసాత్మకంగా ఉంటుంది, రాజ్యం అంటేనే అణచివేత స్వభావంతో ఉంటుంది అని ఎక్కడో ఆలోచించిన ప్రపంచ మేధావి బృందం రాజ్యాల మీద కొన్ని నియంత్రణలు విధించింది. ఆ నియంత్రణలే మానవ హక్కులు. ఇక్కడ మన దేశంలో కూడా మన దేశం అందులో సంతకం పెట్టింది, వన్ ఆఫ్ ది సిగ్నేటరీ. మన దేశానికి వస్తే మన రాజ్యాంగం తయారు చేసేటప్పుడు కూడా ఆ నియంత్రణలు మనకు ఆ పరిధులు మనకు ప్రాథమిక హక్కుల రూపంలో ఆ ఆదేశిక సూత్రాల రూపంలో కనబడుతుంటాయి. ఈ రాజ్యం మీద రాజ్యాంగం విధించిన ఆ పరిమితులు, ఆ పరిధిలే మానవ హక్కులు, పౌర హక్కులు. అవి మనం ఏ మేరకు రాజ్యాంగం కానీ లేదా రాజ్యాలు కానీ వాగ్దానం చేసిన హక్కులను ఏ మేరకు రైట్. లక్ష్మణ్ గారు మీరు చెప్తున్నారు రాజ్యాంగం కల్పించిన హక్కులు. ఇంతకు ముందు నుంచి కూడా మనం శేషగిరి గారు ఉన్నారు, ఆయన హైకోర్టు అడ్వకేట్, ఆర్టీఐ యాక్టివిస్టు, అలాగే సజీ మేడం గారు కూడా ఇందాక నుంచి ఈ అంశాలపై మాట్లాడుతున్నాం. కానీ అంతర్జాతీయంగా జరుగుతున్నాయి. ఇజ్రాయేల్ పాలస్తీనా యుద్ధం అవ్వచ్చు, సిరియా లెబనాన్ అవ్వచ్చు, రష్యా ఉక్రెయిన్ అవ్వచ్చు, యుద్ధాలు జరుగుతున్నాయి. చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు, కొన్ని వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. కానీ ఈ అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం ఏ విధంగా స్పందించదా, లేకపోతే వాళ్ళ అక్కడ చనిపోతున్నా సరే? మొత్తం దేశాలు, ప్రపంచ దేశాలన్నీ ఇవాళ సామ్రాజ్యవాదానికి అనుసంధానమై ఉన్నాయి. సామ్రాజ్యవాదం అంటేనే మానవ హక్కులకు అవకాశం లేదు. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒకసారి జాతీయ మానవ హక్కుల సంఘం ఏర్పాటు చేసిన వార్షికోత్సవ సభలో మాట్లాడుతూ హక్కులు అంటేనే వక్రీకరణ జరుగుతుంది,
హక్కులు అంటేనే ఆ ఉద్యమాలకు అనుకూలంగా వక్రీకరణ చేస్తున్నారు. హక్కులకు స్థానం లేదు. మీరు డ్యూటీస్ కు మీ విధుల గురించి ఆలోచించండి. పాలకులు ఈ దృక్పథంతో ఉంటే హక్కుల కోణం ఎట్లుంటుంది? ఒకవేళ విధులు కనుక సరిగ్గా నిర్వర్తించకపోతే మీ చేతిలో అన్ని అధికరణాలు, అన్ని శాసనాలు మీ చేతిలో ఉన్నాయి, ఆ ప్రకారంగా శిక్షించవచ్చు. కానీ మేము అడుగుతున్నది ఏంటి అంటే అది సపరేట్ చాప్టర్. కానీ ఈ చాప్టర్ ఏదైతే హక్కుల కోణంలో ఉన్న చాప్టర్ ఏదైతే ఉందో దాన్ని అన్ని దేశాలు భారతదేశంతో పాటుగా ఐక్యరాజ్య సమితి పెట్టిన 48 డిసెంబర్ 10లో పెట్టిన చాప్టర్ ను అంగీకరించిన దేశాలు ప్రభుత్వ అధినేతలే హక్కులను ఉల్లంఘిస్తున్న సందర్భం మనకు కనబడుతుంది. దీనికి కారణం ఏంటి? ఇవాళ రష్యా గాని లేకపోతే ఆ ఇజ్రాయెల్ గాని దిగి 1000 మందిని 50,000 మందిని ఇజ్రాయెల్ ఇవాళకి చట్టంలో పెట్టుకున్నది. అంటే వాళ్ళకు పాలన, వాళ్ళకు అధికార ఆకాంక్ష, ఈ ఆకాంక్షలో మానవ హక్కులకు, పౌర హక్కులకు, ప్రజాస్వామిక హక్కులకు అసలు స్థానం లేకుండా కల్పిస్తున్నారు. ఇది నియంత్రితం. దేశాలు ప్రపంచ వ్యాప్తంగా రాను రాను హక్కులను దృష్టిలో పెట్టుకొని మానవతా దృక్పథంతో జీవించే హక్కుకు, గౌరవప్రదంగా ప్రజలను జీవించే హక్కును, అవకాశాన్ని కల్పించమనే దృక్పథం నుండి వైదొలగి హక్కులు లేవు, ఏం లేవు, నా అధికారం చలామణి కావాలి, అదేంటి దాహం నెరవేరాలనే ఉద్దేశంతో కొనసాగుతున్న యుద్ధాలు, రాను రాను యుద్ధాలు లేని దేశాలు ఏర్పడతాయి అంటే యుద్ధాలు కలిగి ఉన్న దేశాలు ఏర్పడటం అనేది ఈనాటి విషాదకరం. రైట్ లక్ష్మణ్ గారు, ఒక్క నిమిషం ఆ లైన్లో ఉండండి. మన శేషగిరి గారు ఉన్నారు. శేషగిరి గారు వారు ఏం చెప్తారో మనం విందాం. శేషగిరి గారు, ఎనీ వార్ ఈజ్ ఎ వాట్ యు కాల్డ్ క్రైమ్ అగేన్స్ట్ హ్యూమానిటీ అండి. ఏ యుద్ధం చేసినా కూడా లాస్ ఆఫ్ లైఫ్ అనేది రెండు వైపులు అవుతుంది. ఇది ఏంటంటే ఎక్స్పాన్షన్ ఆఫ్ స్టేట్. ఇప్పుడు మీరు ఏదైతే చూస్తారో రష్యా యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ ఉందో, రష్యా ఏం చేయాలంటుంది, పార్ట్ ఆఫ్ ది యుక్రెయిన్ కి సీజ్ చేయాలని, ఒక గుణపాఠం నేర్పియాలనేసి వాళ్ళు ఏంటంటే దాడి చేశారు. టు ఎక్స్పాండ్ దేర్ స్టేట్ అండ్ దేర్ స్టేక్. ఇది ఒక గ్రాస్ వైలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్. అలానే ఇలాంటి కాన్ఫ్లిక్ట్స్ ఏదైతే ఉందో ఈ రోజు మనం ఇజ్రాయెల్ ఇంకా పాలెస్టైన్. కానీ శేషగిరి గారు, ఇంతకు ముందు లక్ష్మణ్ గారు, ప్రొఫెసర్ లక్ష్మణ్ గారు చెప్తున్నటువంటి అంశాలు ఏంటంటే, ఏవైతే మానవ హక్కుల ఉల్లంఘన జరగకూడదు అనే ఏ దేశాలు అయితే సంతకాలు చేస్తాయో ఆ దేశాల్లోనే ఇలాంటి హక్కుల ఉల్లంఘన జరుగుతుంది అనే, ముఖ్యంగా భారతదేశం కూడా దీనిపై సంతకం పెట్టింది. మానవ హక్కుల ఉల్లంఘన జరగకూడదు అని చెప్పేసి మానవ హక్కులకు ఒక రైట్స్ కల్పిస్తూ సంతకం చేసి, కానీ ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా ఆ హక్కుల ఉల్లంఘన జరగటమే బాధాకరం అని చెప్పేసి లక్ష్మణ్ గారు చెప్తున్నారు. అవునండి, మనం కూడా ఏంటంటే వీఆర్ సిగ్నేటరీ టు దిస్ పర్టికులర్ హ్యూమన్ రైట్స్ డిక్లరేషన్ కి సిగ్నేటరీ. ఇది డిక్లరేటరీయే కానీ మ్యాండేటరీ చేయలేదు. రెండోది ఏమైతే ఇంప్లిమెంటేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అనేది లెటర్ అండ్ స్పిరిట్ లో ఉండాలి. ఏదైతే ఆన్ పేపర్ ఉంటుందో అది బానే ఉంటుంది, కానీ ఆన్ గ్రౌండ్ చూస్తుంటే ఏముంటుంది అంటే ఎక్సెస్ ఉంటుంది. ఎక్సెస్ ఆఫ్ ది స్టేట్, ఎస్పెషల్లీ పవర్ అనేది ఏదైతే ఉంటుందో అది కర్బ్ చేయాలని చూస్తుంది. మీరు చూస్తారు వైలెన్స్ ఇన్ మణిపూర్, అలాంటి ఏంటంటే వైలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్. ఒక పర్టికులర్ దీనికి సపోర్ట్ చేయడం, వేరే వాళ్ళ పైన ఇది చేయడం ఫర్ పొలిటికల్ అడ్వాంటేజ్. అలానే చూస్తే మీరు రీసెంట్ గా యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ 2023లో ఒక హ్యూమన్ రైట్స్ వాచ్ ఇండియా గురించి ఇచ్చిందండి. దాంట్లో ఏం చెప్పిందంటే హ్యూమన్ రైట్స్ అబ్యూజెస్ ఇన్ ఇండియాలో పెరిగిపోయే విపరీతంగా, ఎక్స్ట్రా జ్యుడిషియల్ కిల్లింగ్స్, ఎన్ఫోర్స్డ్ డిసపియరెన్సెస్, ఆర్బిటరీ అరెస్ట్ అండ్ డిటెన్షన్, టార్చర్ టు కోయర్స్ కన్ఫెషన్స్, రిపీటెడ్ ఇంపోజిషన్ ఆఫ్ ఇంటర్నెట్ షట్ డౌన్స్ and blocked telecommunications, surveillance on civil society, activists, journalists, intimidation and internet trawling. మనం ఈ రోజు చూస్తే వైలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అనేది దాని మీనింగ్, స్కోప్ అనేది బాగా ఎక్స్పాండ్ అయిపోయింది. ఇప్పుడు ఈ రోజు మీరు ఒక పర్టికులర్ పాయింట్ లీగల్ గా రైట్ పాయింట్ చెప్పినా కూడా, ఫర్ వెల్ఫేర్ ఆఫ్ ది సొసైటీ చెప్పినా కూడా, ఇప్పుడు స్టేట్ గానీ లేకపోతే సర్టన్ ఎలిమెంట్స్ కి నచ్చకపోతే దాని మీద విపరీతంగా ట్రాలింగ్ చేస్తారు. దో యూఆర్ రైట్, దే విల్ ట్రాల్.
ఇది కూడా ఏమంటే ఇది రీసెంట్ ట్రెండ్ అయిపోయింది. దీంట్లో ఒక్కొక్కసారి స్టేట్ స్పాన్సర్డ్ ఉంటుంది, సమ్ టైమ్స్ పొలిటికల్లీ స్పాన్సర్డ్ ఉంటుంది, అండ్ ఈచ్ పొలిటికల్ పార్టీ ఈ రోజు ఏమైతే ఉందో ఈ సోషల్ మీడియా ఆర్మీస్ ఉన్నాయి, ఈ ట్రాల్ ఆర్మీస్, ఇవి కూడా విపరీతంగా ఏం చేస్తాయంటే ఎనీథింగ్ అగేన్స్ట్ ది స్టేట్ మాట్లాడినా, లేకపోతే ఒక పొలిటికల్ పార్టీ మాట్లాడినా, లేకపోతే అగేన్స్ట్ పొలిటికల్ ఒక పర్టికులర్ ఒపీనియన్ మాట్లాడినా కూడా లాట్ ఆఫ్ వాట్ యు కాల్ దానికి కంట్రోల్ చేయాలనేది ఎక్సెస్ అయిపోయింది. ఇది కూడా ఒక రీసెంట్ అబ్జర్వేషన్ అండి. ఇవన్నీ వైలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్. ఇది కొత్త కాదు మనకి. మనం చూస్తే ఏంటంటే హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ అనేవి మన దగ్గర కూడా చూస్తే 1975 వరకు ఇప్పుడు వరకు చూస్తుంటే ఎమర్జెన్సీ టైంలో ఇందిరాగాంధీ వర్సెస్ రాజనారాయణ్ ది జడ్జ్మెంట్ ఉందండి, ఫేమస్ ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్. అలానే NHRC వర్సెస్ స్టేట్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్ 1996 ఉంది. ఆధార్ కేస్ మనం అనుకుంటాం ఇప్పుడు స్టేట్ ఒక పర్టికులర్ లెజిస్లేషన్ చేస్తుంది, ఆధార్ కంపల్సరీ, ప్రతి దానికి ఆధార్ ఉండాలి, ఆధార్ లేకపోతే మీకు రేషన్ కార్డు దొరకదు, రేషన్ దొరకదు. ఇవన్నీ కూడా వైలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్. రైట్ శేషగిరి గారు. లక్ష్మణ్ గారు, ఇప్పుడు కొన్ని కార్పొరేట్ శక్తులకి అలాగే సామాన్య ప్రజలకి జరుగుతున్నటువంటి, గతంలో కూడా మీరు చెప్పారు, అంతర్యుద్ధంలో ఒక న్యాయం అంటే కార్పొరేట్ శక్తులకు ఒక న్యాయం, రైట్, అంటే ప్రస్తుత పరిస్థితుల్లో కార్పొరేట్ శక్తులకి మీరు చాలా సందర్భాల్లో మాట్లాడారు, కార్పొరేట్ శక్తులకు ఒక న్యాయం, సామాన్య ప్రజలకు ఒక న్యాయమా? అంటే వాళ్ళు ఏది తప్పు చేసినా సరే, కార్పొరేట్ శక్తులు ఏ తప్పు చేసినా సరే వాళ్ళకి న్యాయం అయితే మాత్రం వరిస్తుంటుంది, కానీ సామాన్య ప్రజలకైతే మాత్రం ఆ న్యాయం అందరినీ ద్రాక్షగా ఉందంటే ఏం చెప్తారు? అంటే కార్పొరేట్ శక్తులకు మీరు ఇప్పుడు చెప్పిన అంశం ఏదైతే ఉందో, ఆదాని బెస్ట్ ఎగ్జాంపుల్. మన దేశంలో మనము ఆదానిని తప్పుగా నేరస్తుడని అనగలమా? అది అమెరికా దేశం కాబట్టి ఆపూర్తిగా అనగలిగింది. వాళ్ళను తప్పుపట్టడం వదిలేయండి, పక్కకెట్టండి. అసలు ఈ అంతర్జాతీయంగా హక్కుల హననం జరగడానికి కారణం ఏంటంటే వీళ్ళను శాసిస్తున్నది ఆ పెట్టుబడిదారు, కార్పొరేట్ శక్తులు. వీళ్ళు ప్రభుత్వాలు అమ్ముడు పోయినాయి, ప్రభుత్వాలకు సొంత ఆలోచన అంటూ ఏమీ లేదు. ఎన్నెన్నో కబుర్లు చెప్తున్న ఇవాటి నాయకులే అధికారంలో లేకముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, మొన్నటి రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆ సమస్యలు, ప్రజా సమస్యలు తీరడానికి నక్సలైట్లే కావాలన్నాడు. మళ్ళీ ఆయన కూడా అధికారంలోకి వచ్చి ఏం చేస్తున్నాడు? అదే నక్సలైట్లను తెలంగాణ రాష్ట్రం ఏర్పడి సంవత్సరం కాలం కాలేదు, 14 మందిని పోటలు పెట్టుకున్నది. అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క తీరుగా మాట్లాడుతున్నారు. ఎటువంటి ఏంటంటే ఈ హక్కుల ఉల్లంఘన జరగటానికి పెట్టుబడికి ఏమాత్రం విఘాతం కలగకూడదు. అంటే సామ్రాజ్యవాదుల యొక్క, పెట్టుబడిదారుల యొక్క, కార్పొరేట్ శక్తులకు న్యాయం అనే ముచ్చట పక్కకెత్తే వాళ్ళు చెప్తున్న శాసనాలను వీళ్ళు అంగీకరిస్తున్నారు, అదే పాలసీలను అమలు పరుస్తున్నారు. లేకపోతే ఒకరి వైపు గుట్టల విధ్వంసం చేస్తున్నారు, వనరులు తోకపోతున్నారు, దండకారణం పచ్చని అడవిని దాన్ని బొందలు గడ్డ చేస్తున్నారు, అక్కడ నలమల అడవిని తవ్వి ఆ యురేనియం ప్రవర్తించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నమూనా, ఈ డిస్ట్రక్టివ్ డెవలప్మెంట్ నమూనా ఏదైతే ఉందో, ఈ నమూనా మన సొంత పాలకులు చేసింది కాదు. ఇది పెట్టుబడిదారులు, కార్పొరేట్ శక్తులు వాళ్ళకు అమ్ముడు పోయి ఎలక్షన్లలో వాళ్ళు ఇచ్చిన హెలికాప్టర్లలో తిరుగుతూ మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత భక్తిని ప్రదర్శిస్తూ వాళ్ళకు కావలసిన వనరులన్నీ ఎవరు ఏమైనా సరిపోయి 140 కోట్ల మంది ప్రజలకు ఎంత అన్యాయమైనా జరిగింది సరే, ఆకలితో అల్మటించిపోయినా సరే, అంతర్జాతీయ సూచికలు చెప్తున్నాయి భారతదేశంలో ఆకలితో తరిచిపోతున్నారని. ఇవన్నీ ఏమీ లేవు. ఆ కార్పొరేట్ శక్తుల యొక్క ప్రయోజనాలు నెరవేర్చే విధంగా వీళ్ళ పాలసీ విధానాలను రూపొందించి అమలు పరచటం వల్లనే ఈ హక్కుల హననం అనేది ప్రభుత్వ పరంగానే కొనసాగుతుంది. రైట్ లక్ష్మణ్ గారు ఒకసారి లైన్లో ఉండండి. సజయ్ గారు, మేడం చెప్పండి. మేడం, అంటే కార్పొరేట్ శక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ దేశాన్ని రక్షిస్తారా, లేకపోతే దేశ కోసం పాటుపడతారా, లేకపోతే అది పక్క నుండి వాళ్ళ యొక్క
లాభాపేక్షతో చేస్తున్నటువంటి కొంతమంది చేసి తప్పించుకు తిరిగి ఇతర దేశాల్లో తలదాచుకున్న వాళ్ళు ఉన్నారు. ఉదాహరణకు విజయ్ మాల్యా అవ్వచ్చు, నీరవ్ మోదీ అవ్వచ్చు. అట్లాంటి వాళ్ళకి న్యాయం అవ్వచ్చు, లేకపోతే న్యాయవాదులు అవ్వచ్చు అందుబాటులో ఉంటారు. కానీ సామాన్య మానవులకు మాత్రం న్యాయవాదుల్ని పెట్టి న్యాయం అంటే వాళ్ళు కోర్టులో వాదించుకోలేనటువంటి పరిస్థితిలో ఉంటారు. ఇట్లాంటి పరిస్థితిలో అంటే మానవ హక్కుల ఉల్లంఘన కిందకి రాదా? అంటే వాళ్లకు సరైనటువంటి న్యాయం అందనప్పుడు ఖచ్చితంగా అండి. అంటే మనము ఈరోజు మన జైళ్లలో పరిస్థితులు చూస్తే కనుక ఎంతమంది అండర్ ట్రయల్స్ గా ఉన్నారు, అసలు విచారణకు రానటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా చాలా బలహీన వర్గాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు, ఆదివాసీలు, దళిత బహుజన సమూహాల నుంచే ఎక్కువ మంది ఉన్నారు అనేది మనకి స్టాటిస్టిక్స్ బయటకు వస్తూ ఉన్నాయి. మొన్న ఈ మధ్య చనిపోయిన ఇప్పుడు సాయిబాబా గారు కూడా చెప్పిన విషయం ఏంటంటే అక్కడ జైళ్లలో కుల వ్యవస్థ ప్రకారమే పనులు చేయిస్తారు ఖైదీలతో అనేటటువంటిది. మరీ ముఖ్యంగా సఫాయి వర్క్ దళిత సమూహాలతోనే అంటే దళిత ఖైదీలతోనే చేయిస్తున్నారు అనేటటువంటి విషయాన్ని చెప్పారు. అది ఇంతకు ముందు కూడా ఒక న్యూస్ రిపోర్ట్ లో ఒక రీసెర్చ్ లో వచ్చింది. అంటే ఇవి వినటానికి అవునా అని అనుకుంటారు, కానీ చాలా తీవ్రమైనటువంటి మానవ హక్కుల ఉల్లంఘన అన్నీ కూడా. అంటే వీటిని అంటే ఉల్లంఘన అనేటటువంటిది మనకి చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు కనిపిస్తూ ఉన్నాయి. అంటే చిన్న స్థాయి పెద్దవి చేయకూడదు కాబట్టి చిన్నవి చేయొచ్చు అని కాదు. అసలు ఏ రకమైనటువంటి ఉల్లంఘనలని అంటే ఇప్పుడు స్త్రీలని అవమానపరిచేటట్టు మాట్లాడటం కూడా మానవ హక్కుల ఉల్లంఘన. ఎందుకంటే స్త్రీల హక్కులు కూడా మానవ హక్కులే అనేటటువంటి చాలా అంతర్జాతీయ స్థాయిలో చాలా పెద్ద ఎత్తున అది ఒక ఉద్యమమే నడిచింది. ఇట్లానే పిల్లల హక్కులు, ట్రాన్స్జెండర్స్ హక్కులు, అంటే ఒక వ్యక్తిగా ఏ దేశంలో అయినా సరే ఉన్నటువంటి వాళ్ళు ఆ దేశంలో పౌరులుగా ఆ దేశంలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళకి సంపూర్ణమైనటువంటి ఒక తేడా లేకుండా అన్ని హక్కులు అందుబాటులోకి రావు. అది జీవించే హక్కు దగ్గర నుంచి మొదలవుతుంది. వీటికి వాటి ఉల్లంఘనలో అనేక రకాలైనటువంటి వర్గాలు, శక్తులు, ప్రభుత్వమే అతిపెద్ద ఉల్లంఘనగా మారుతున్నటువంటి క్రమం మనం చూస్తూ ఉన్నాం. తెలంగాణ కావచ్చు, మొత్తం అంటే భారతదేశంలోనే కావచ్చు, అది అంతర్జాతీయ స్థాయిలో ఇంకా చాలా ఎక్కువగా కనిపిస్తోంది ఆ రకమైనటువంటి. అంటే ఇటువంటివి ఉన్నప్పుడు అంటే వీటిని ఎట్లా ఆపటం అనేటటువంటి ఒక ప్రశ్న వస్తుంది. అంటే వీటిని పరిరక్షించడం ఎట్లా అనేది. అందుకనే ముందే చెప్పాను నేను, ఇది మానవ హక్కులని పరిరక్షించాల్సినటువంటి ప్రధానమైనటువంటి బాధ్యత ప్రభుత్వాలది. ప్రభుత్వాలకి ఏ రకమైనటువంటి బయాస్ నేచర్ ఉండకూడదు. ప్రభుత్వంలోకి వచ్చేటటువంటి రాజకీయ పార్టీలకి ఏ రకమైనటువంటి బయాస్ నేచర్ ఉండకూడదు. వాళ్ళు ఆ రకమైనటువంటి సంయమనాన్ని, బాధ్యతని ప్రభుత్వాలు పడాల్సిందే. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే ఈ మన దేశంలో ఉండేటటువంటి కేంద్రంలో ఉండేటటువంటి బీజేపీ కావచ్చు, అంతకు ముందున్న కాంగ్రెస్ కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్న తెలుగుదేశం, లేకపోతే బిఆర్ఎస్, కాంగ్రెస్, ఇంకా ఇతర పార్టీలు, వేరే రాష్ట్రాల్లో ఉన్నటువంటి పార్టీలు, ఈ రాజకీయ పార్టీలకి వేటికి కూడా మానవ హక్కుల మీద, కాన్స్టిట్యూషనల్ రైట్స్ మీద, వాటిని అమలు పరచాలి అనేటటువంటి దాని మీద ఏ రకమైనటువంటి గౌరవము లేదు, బాధ్యత పడాలని కూడా అనుకోవటం లేదు. వాళ్ళకు అవసరమైనప్పుడు మాత్రమే వాటిని ఉపయోగించుకోవాలనేది చాలా స్పష్టంగా చూస్తున్నారు. రైట్ శేషగిరి గారు, ఏవైనా సరే ఏర్పడ్డటువంటి ప్రభుత్వాలు వాళ్ళకు అనుకూలంగా ఏవైనా సరే మానవ హక్కుల సంఘాలు చెప్పినా సరే ఎక్కడైనా జరిగినప్పుడు సుమోటోగా స్వీకరించినప్పుడు కానీ ఏదో అంటే సమస్య వచ్చినప్పుడు వాటిపై స్పందిస్తూ ఉంటాయి. కానీ ప్రభుత్వాలు వాళ్ళకు అనుకూలంగా మలుచుకోవడం ఎంతవరకు కరెక్ట్ అనుకోవచ్చు? ఒక మ్యాక్సిమం ఉందండి. ద స్టేట్ షుడ్ నాట్ బి ది ఇంజన్ ఆఫ్ ఫ్రాడ్. ద స్టేట్ షుడ్ బి జస్ట్. అంటే గవర్నమెంట్ అనేది ఎప్పుడు ఫ్రాడ్ చేయకూడదు, అది ఎప్పుడు కానీ న్యాయబద్ధంగానే నడవాలి. దట్ ఈస్ ది మ్యాక్సిమం. కానీ అలా కాదన్నట్టు. ఎప్పుడైతే ప్రభుత్వాల్లో ఏదైతే పార్టీస్ మారుతాయో, లేకపోతే ఏదైతే పవర్ లో ఉంటుందో గవర్నమెంట్,
వాళ్ళు త్రూ ఎగ్జిక్యూటివ్ అంటే పోలీస్ ద్వారా లేకపోతే వేరే దీని ద్వారా దే ట్రై టు ఎన్ఫోర్స్ అపాన్ పీపుల్. మనం డెమోక్రసీ ఎందుకంటే ఇప్పుడు బై ది పీపుల్ ఫర్ ది పీపుల్ ఆఫ్ ది పీపుల్ అనేది దట్ ఈస్ ది కాన్సెప్ట్ ఆఫ్ డెమోక్రసీ. దానికి ఏ మాత్రం వీళ్ళు గౌరవించారు. స్టేట్ పవర్ అనేది ఎక్సెసివ్ గా యూజ్ చేస్తారు కామన్ మ్యాన్ పైన, ఎస్పెషల్లీ అగేన్స్ట్ ది గవర్నమెంట్ ఏదైనా అంటే వాళ్ళు విల్లింగ్నెస్ అండ్ రెడీనెస్ అనేది ఉండదండి. ఈ హ్యూమన్ రైట్స్ గురించి మాట్లాడేది ఆపోజిషన్ లో ఉన్నప్పుడే మాట్లాడతారు ఏ పొలిటికల్ పార్టీ అని. పవర్ లో వచ్చినప్పుడు ఏంటంటే ఎక్సెసివ్ యూజ్ ఆఫ్ ఫోర్స్ అనేది క్వైట్ కామన్ అయింది. ఏ గవర్నమెంట్ చూసినా కూడా 1975 ఎమర్జెన్సీ నుంచి టిల్ డేట్ చూస్తే ఏ పొలిటికల్ పార్టీ పవర్ సీజ్ చేసిందంటే వాళ్ళ పాలసీ వాళ్ళు విత్ ఫోర్స్ ఇంప్లిమెంట్ చేయాలనేది ఒక ప్రయత్నం అయితే మనం చూస్తున్నాం. రైట్. లక్ష్మణ్ గారు, దీనికి ఒక మూలాధారం ఉంది. ఆ పెట్టుబడికి ఒక స్వభావం ఏంటంటే అసలు ఈ పెట్టుబడి సంపద కొద్ది మంది చేతిలో కాన్సన్ట్రేట్ అయి ఉంది కదా. ఆ సంపద చేతిలో అయితే ఉంటుందో మరి ముఖ్యంగా మన భారతదేశ కాంటెక్స్ట్ లో ప్రపంచవ్యాప్తంగా కూడా ఆ సంపద కలిగిన వాళ్ళు, డబ్బులు కలిగిన వాళ్ళు అధికారంలోకి వస్తారు. అయితే ఒక మానవ సహజమైన స్వభావం ఏంటంటే ఎవరి దగ్గర డబ్బులు అధికంగా ఉంటాయో అహంకారం ఉంటుంది. వస్తే మరింత ఉగ్ర రూపంగా తయారవుతుంది. ఒక మనిషిని ఉగ్ర రూపం, అహంకారం ఉగ్ర రూపం దాల్చిన తర్వాత సాటి మనిషిని మనిషిగా చూడదు. అయితే ఇన్సిడెంటల్ గా మన దేశంలో అధికారంలోకి వచ్చే వాళ్ళంతా ఈ సంపన్న వర్గాలే, ఎవరు కూడా రారు. మిగతా వాళ్లకు అధికారంలోకి రావడానికి అవకాశం లేదు. అయితే ఈ సంపన్న వర్గాలు సంపద కలిగి ఉండటమే కాకుండా నేరాలు కూడా చేస్తారు. మనమనుడే కాదు, 40% పార్లమెంట్ లో నేరాలు నమోదై ఉన్న వాళ్ళు ఉన్నారు. కేవలం అది నమోదైన వాళ్ళు, నమోదు కాని వాళ్ళు ఎంతో మంది ఉంటారు. అంటే మనకు అర్థమయ్యేది ఏంటంటే శాసనసభల్లో ఇలాంటి నేర చరిత్ర కలిగిన వాళ్ళు చాలా ఉంటారు. అంటే ఒక క్రూరమైన, ఒక మానవత్వాన్ని కోల్పోయిన స్వభావం కలిగిన వాళ్ళే పాలకులు అవుతున్నారు. వాళ్ళు మనుషుల్ని ఇంటిమిడేట్ చేసి, భయపెట్టి, భయభ్రాంతులకు గురి చేసి పరిపాలన చేయటమే ప్రశాంతత, దాన్ని లా అండ్ ఆర్డర్ అనుకుంటారు. అయితే ఆ సందర్భంలో ఇట్లా ఆలోచించడం మొదలు పెట్టినప్పుడు వాళ్ళకు కొన్ని భయంకరమైన, క్రూరమైన చట్టాలు అవసరమవుతుంది. మరి క్రూరమైన మనుషులకు క్రూరమైన చట్టాలు కూడా అవసరమే. కనుక ఊపా లాంటివి, గతంలో కోటా లాంటివి, టాడా లాంటి చట్టాలు తీసుకొచ్చి ఇప్పుడు ఊపా తీసుకొచ్చి ఆ ఊపా కింద భయం పెట్టేసి ప్రజలను ఆ భయకంపితమైన వాతావరణంలో అణిచిపెట్టి పాలన చేయాలని చూస్తున్నారు. దాన్ని ప్రజాపాలన కూడా మన ముఖ్యమంత్రి గారు అంటున్నారు. ప్రజాపాలన అనాలంటే ఊపాను మా రాష్ట్రంలో అమలు పరచమని చెప్పగలగాలి. ప్రజాపాలన అంటే ఆ చట్ట వ్యతిరేకమైన గ్రహానికి బలగాలు వాటిని మేము రద్దు చేస్తాం, వెనక్కి తీసుకుంటాం అనాలి. అయితే దేశవ్యాప్తంగా ఇలాంటి అప్రజాస్వామికమైన చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాలు ఉన్నంత వరకు మానవ ఉల్లంఘన జరుగుతూనే ఉంటుంది. అందుకనే ఈ అంతర్జాతీయ సూచికలు ఆర్టికల్ 19 ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ లో మనకు ఎక్కడ ర్యాంకింగ్ ఇచ్చిండ్రు, అడుగు ర్యాంక్ ఇచ్చిండ్రు. ఎంత ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ దేశాల ముందు తలదించుకునే ర్యాంక్ ఇచ్చిండ్రు. ఇప్పటికైనా మనం కలుగరిస్తలేవు మన ప్రభుత్వాలు. అందుకని ఆ చట్టాలను వెనక్కి తీసుకొని ఆ స్వభావంతో పరిపాలించాలి. ప్రజలు కూడా ఎటువంటిలను ఎన్నుకోవాలో కూడా ఆలోచించుకోవాలని ఈ మనం అంతర్జాతీయ మానవ హక్కుల దిన సందర్భంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. రైట్. థ్యాంక్ యూ లక్ష్మణ్ గారు. సజయ్ గారు, సజయ్ మేడం, చెప్పండి. ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానిది. అంటే ఏ పౌరుడైనా సరే ఆ యొక్క పౌరుడికి హక్కు ఉంటుంది, కానీ ఆ హక్కులు అడిగినప్పుడు మాత్రం అణిచివేత ధోరణి జరుగుతూ ఉంటుంది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు?
అంటే ఇది చాలా స్పష్టం కదండి. అంటే ప్రశ్నని సహించలేకపోవటము, వాళ్ళు ఏవైతే ప్రామిస్ చేస్తారో ప్రభుత్వాల్లోకి వచ్చే ముందు వాటిని అమలు చేయాలని అడగటం అనేటువంటిది ప్రజల ప్రాథమికమైనటువంటి హక్కు అది. అయితే నిర్బంధాన్ని మాత్రమే పోలీసు వ్యవస్థ మాత్రమే ప్రజల ప్రశ్నని అడ్డుకుంటుంది అనేటటువంటిది వాళ్ళ భ్రమ. అది ఎప్పటికీ కూడా, అంటే మనకి చరిత్ర చూస్తే కూడా ప్రతిదీ కూడా ఒక ప్రజా పోరాటాల ద్వారానే సాధించుకున్నారు. రైట్, మీరు అన్నారు కరెక్టే. ప్రజా పోరాట సజయ్ గారు మేడం మీరు చెప్పారు, ప్రజా పోరాటాల వల్లనే సాధ్యమవుతుంది. ఎక్కువగా ప్రజా పోరాటాలు ఎక్కడైతే జరుగుతూ ఉంటాయో, వ్యతిరేకత ఎక్కడ జరుగుతూ ఉంటాయో అక్కడ అభివృద్ధి అయితే మాత్రం అంతగా ఉండదు అనేది వాదన కూడా ఉంది. దీన్ని ఏ విధంగా అభివృద్ధి అనేటటువంటి అంశాన్ని చాలా పలు కోణాల్లో చూడాల్సి ఉంటుందండి. ప్రభుత్వాలు చూపించేటటువంటి అభివృద్ధి మాత్రమే అభివృద్ధి అని నమ్మించటానికి గాని, లేకపోతే అది మాత్రమే అభివృద్ధి అని చెప్పి నమ్మటము అనంటే అది మన అజ్ఞానం అవుతుంది. నిజానికి ప్రభుత్వాలు చెప్పేటటువంటి అభివృద్ధిలో చాలా మోసం ఒకటి ఉంది, అట్లానే ప్రజలని భ్రమల్లోకి నెట్టేటటువంటిది కూడా ఉంది. అంటే మీరు భూములు ఇస్తే చాలా, అంటే భూములు ఇచ్చేసిన తర్వాత మీకు అభివృద్ధి వస్తుంది, ఇక్కడ 100 మంది అభివృద్ధి కోసం 10 మంది బలవ్వాలి అనేటటువంటి థియరీలు చెప్తూ ఇన్నాళ్ళు నడిపిస్తూ ఉన్నారు. అది తప్పు. అది తప్పు అనేదాన్ని తప్పు అనే చెప్పాలి. అంటే అభివృద్ధిలో ప్రజలు భాగస్వామ్యం కాదా, ప్రజలకు ఆకాంక్షలు భాగస్వామ్యం కాదా? అంటే అభివృద్ధి అంటే కేవలము ఫ్యాక్టరీలు లేకపోతే ఆ భూమిని విధ్వంసం చేయటమే అభివృద్ధి? అంటే అభివృద్ధి అనేటటువంటి దానిని ఒక వికృతమైనటువంటి కోణంలో చూపిస్తూ, ఇప్పుడు నిన్నగాక మొన్న హైదరాబాద్ లో స్వల్పంగా భూమి కంపించింది. అదే కనుక ఇంకొంచెము హైదరాబాద్ ని ఎంత ధ్వంసం చేశారు అని అంటే, అదే కనుక ఇంకొంచెం తీవ్రత వచ్చిండుంటే కనుక ఇప్పుడు హై రైజ్ అపార్ట్మెంట్స్ ఏవైతే 50, 60, 80 దాకా వెళ్ళిపోయినాయో అవన్నీ కుప్పకూలాయి అనుకోండి, అప్పుడు అభివృద్ధి ఏమొస్తుంది? అక్కడ ఏం అభివృద్ధి వస్తుంది? విధ్వంసం తప్పించి. అంటే మీరు ఒక పర్యావరణాన్ని విధ్వంసం చేస్తున్నారు, దాంట్లో వచ్చేటటువంటి కాన్సిక్వెన్సెస్ ని పట్టించుకోవటం లేదు. పట్టించుకోకపోవడంలో చాలా స్వల్పకాలిక దృష్టి ఉంటుందండి. ఆ పాలనలో ఉండేటటువంటి పార్టీలు వాళ్ళ అక్రమ అర్జన అనేటటువంటిదే ప్రధానమైనటువంటి తప్పించి, ఒక భవిష్యత్తులో లాంగ్ రన్ లో అంటే మనం తీసుకునేటటువంటి ప్రాజెక్ట్స్ ఎంత శాతము ఎంత కాలం అందగలుగుతాయి, వాటిల్లో ఎంతమందికి ఉపాధి వస్తుంది, వీటిని ఎట్లా అది లేదు. అది లేకుండా చాలా స్వల్పకాలిక దృష్టి అనేటటువంటిది ప్రభుత్వాల దాంట్లో ఉంది. ఆ ప్రభుత్వాలలో ఉండేటటువంటి సామాజిక వర్గాలు కూడా వాళ్ళ ప్రయోజనాలు చూస్తున్నారు తప్పించి, ఆధిపత్య కులాలు మతాలకు సంబంధించినవి తప్పించి, సామాన్యమైనటువంటి ప్రజలు ఎవరైతే భూమి మీద పనిచేస్తున్నారో, ఎవరైతే పర్యావరణాన్ని రక్షిస్తున్నారో వాళ్లకు సంబంధించినటువంటి ప్రశ్నలను గాని అభిప్రాయాలను గాని తీసుకోకపోవడం అనేటటువంటిది మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే ఇంత అలకడి. ఇప్పుడు అది ఎక్కడైనా కావచ్చు, అది మారుమూల పల్లెటూరులో కావచ్చు, ఒక కాలుష్యాన్ని వెదజల్లే ఫ్యాక్టరీని ప్రజలు వ్యతిరేకిస్తున్నారు అని అంటే అది అభివృద్ధిని అడ్డుకోవటం కాదు, అది ఆ కాలుష్యం చూపించబోయేటటువంటి విధ్వంసాన్ని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. రైట్, అదే వాళ్ళ హక్కులకి భంగం కలుగుతుంది కాబట్టి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ మేడం. సజయ్ మేడం సోషల్ యాక్టివిస్ట్, అలాగే బివి శేషగిరి గారు హైకోర్టు అడ్వకేట్, ఆర్టీఐ యాక్టివిస్ట్, అలాగే ప్రొఫెసర్ లక్ష్మణ్ గడ్డం గారు పౌర హక్కుల సంఘం ప్రెసిడెంట్ స్పందించి ఫోన్ లైన్లో స్పందించినందుకు, చర్చా కార్యక్రమంలో పాల్గొన్నందుకు అందరికీ ధన్యవాదాలు. ఏది ఏమైనా నేడు అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా వివక్షత లేని సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ, అలాగే ప్రభుత్వాలు కూడా ఆ విధంగా పాటుపడాలని, ఆ విధంగా కృషి చేయాలని మనం కోరుకున్నాం. ఇది ఇవాల్టి బిగ్ టాక్లోని అంశం. రేపటి బిగ్ టాక్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి స్వతంత్రం.